అందరికీ నమస్కారం. ప్రణయసాగరం థాట్ 45. అక్షర కోపంగా ఏం చేస్తావు, మహా అంటే కొడతావు, లేదంటే ఇంట్లో నుండి బయటికి పొమ్మంటావు, అది లేకుంటే నీ కాబోయే భార్యతో అడ్డమైన మాటలు అనిపిస్తావు, అంతేగా అంటుంది. అబ్బాయి, ఏమైందే నీకు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నాతోనే ఉన్నావుగా అప్పటి నుండి, మరి మామకి రమ్మని ఎప్పుడు చెప్పావు అంటాడు. అక్షర, మిస్టర్ అభయ్, ఒప్పుకుంటాను నేను మీతోనే వచ్చాను అని, కానీ ఇప్పుడు మీతో రావాలని లేదు, అందుకే నేను మా పెదనాన్న రమ్మని చెప్పాను, అందుకే వెళ్తున్నాను అని తన జబ్బ మీద ఉన్న అభయ్ చేయిని విసురుగా తోసి ముందుకు వెళ్తుంటే అభయ్ మనసులో, మిస్టర్ అభయ, అంత కోపం ఎందుకు వచ్చింది నా మీద, బావా అని ప్రేమగా పిలిచే నువ్వు ఇప్పుడు అభయ్ అని పేరు పెట్టి పిలుస్తున్నావేంటే అని తన వైపే పిచ్చిగా చూస్తూ ఉంటాడు. అక్షర ముందుకు వెళ్ళి ఇంకొక ఆటో మాట్లాడుతుంటే అభయ్, ఏయ్ ముందు బండెక్కు, ఏమన్నా ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం అని తన దగ్గరకు వెళ్తాడు. అయినా అక్షర పట్టించుకోకుండా అభయ్ పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. అక్షర్లో ఇంత సడన్ చేంజ్ ఏంటో ఎందుకో అభయ్కి అర్థం కాక దాని గురించి ఆలోచిస్తూ బైక్ దగ్గరికి వెళ్తాడు. మామను అడుగుదాం, ఏమైందో తెలుస్తుంది అని సుధాకర్ గారికి ఫోన్ చేస్తాడు. సుధాకర్ గారు అక్షర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తన ఫోన్ మోగేసరికి ఆయన లిఫ్ట్ చేసి, ఏంట్రా నా కాల్ చేసావు అంటారు. అబ్బాయి, ఏమీ తెలియనట్టు అడగక మామ, ఏమైంది నీ కూతురికి, పిలుస్తున్నా పట్టించుకోకుండా ఆగమన్నా ఆగకుండా దూసుకుపోతుంది అంటాడు. సుధాకర్ గారు, మీ మధ్య ఏం జరిగిందో నాకేం తెలుసు, అక్షర కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగింది. టౌన్లో ఉన్నాను అని చెప్పగానే పలానా చోటు రా పెదనాన్న అంది, వచ్చేసాను అంటారు. అబ్బాయి, మామ ఏదైనా దాస్తున్నావా అని అడుగుతాడు అనుమానంగా. సుధాకర్ గారు, నీకంటేనా అంటారు. అబ్బాయి, నా పరిస్థితి వేరు మామ అంటాడు. సుధాకర్ గారు, పరిస్థితి ఏదైనా, సమస్య ఎంత పెద్దదైనా దాన్ని మనోబలంతో తెలివితో తిప్పికొట్టాలి, అంతేకాని నీలో నువ్వే మదన పడుతూ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు కదా అంటారు. అబ్బాయి, అబ్బా మామ, క్లాస్ తర్వాత చెప్దు కానీ ముందు దానికి ఏమైందో చెప్పు, ప్రేమగా బావా అని పిలిచేది ఇప్పుడేమో పేరు పెట్టి పిలుస్తుంది అంటాడు విసుగ్గా. సుధాకర్ గారు, ఓ అవునా, ఈ విషయం నాకు తెలియదే అంటారు. అబ్బాయి, ప్లీజ్ మామ, అది నీ చెప్పకుండా ఏమీ చేయదని నాకు తెలుసులే, కానీ ముందు విషయం ఏంటో చెప్పు మామ, అది అలా ఉంటే నాకు పిచ్చిలేస్తుంది అంటాడు. సుధాకర్ గారు నవ్వుకుని, అంటే నా కూతురు బాగా సీరియస్ అయ్యిందన్నమాట, అంతగా ఏం చేసావురా తన్ని అంటారు. అబ్బాయి, నిజం మామ, నేనేం చేయలేదు అంటాడు. సుధాకర్ గారు నవ్వుతూ, రొమాన్స్ గట్రా ఏమైనా చేసావా ఏంటి అంటారు. అబ్బాయి, మామ నువ్వు అడగాల్సిన మాటలేనా ఇవి అంటాడు. సుధాకర్ గారు నవ్వి, నా కూతురు కోసం ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి కదా నాకు అంటారు. అబ్బాయి, నీ కూతుర్ని నేనేమీ చెయ్యనులే అంటాడు. సుధాకర్ గారు నవ్వుకుని, సరే నా కూతురు వచ్చేసింది మళ్ళీ మాట్లాడతా అని కాలు పెట్టేస్తుంటే అబ్బాయి, మామ ప్లీజ్ అంటాడు. సుధాకర్ గారు, ఏంట్రా నీ గోల అంటారు. అబ్బాయి, ఏమైందో చెప్పు మామ, అది నీ చెప్పే ఉంటుంది కదా అంటాడు బతిమాలుతూ. సుధాకర్ గారు, సమస్య నీకు నా కూతురికి మధ్య కాబట్టి తన్నే అడుగు అంటారు. అది పిలుస్తున్నా పట్టించుకోవడం లేదు మామ, ఇంకా నేను అడిగితే ఏం ఆన్సర్ ఇస్తుంది అంటాడు అబ్బాయి దీనంగా. సుధాకర్ గారు నవ్వుకొని, అది ఎలా ఉంటే నీకెందురా, తను వద్దు అనే కదా ఆ చిత్రం పెళ్లి చేసుకుంటున్నావు, నా కూతురు గురించి ఆలోచించడం మానేసి తన గురించి ఆలోచించుకో, ఎంతైనా అమ్మాయి కూడా నా కూతురే కదా, తను బాధపడితే కష్టంగా ఉంటుంది నాకు అంటారు. అబ్బాయి సీరియస్గా, మొండిగటాలిద్దరు అని అరిచి కాల్ పెట్టేస్తాడు. ఇంతలో అక్షర్ రావడంతో సుధాకర్ గారు తనని తీసుకుని ఊరు వెళ్ళిపోతారు. అబ్బాయి, ఏమైంది బుజ్జి నీకు, నువ్వు అలా ఉంటే నాకు నచ్చడం లేదే, అందరూ చిత్రం పెళ్లి చేసుకుంటున్నా అని నా మీద కోపంగా ఉన్నారు, కానీ నువ్వు నా పక్కన ఉండవు అని నేను ఎంత ఏడుస్తున్నానో మీకేం తెలిసే, నిన్ను దూరం పెడుతూ నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నా అని అనిపిస్తుంది నాకు, ఏది ఏమైనా నువ్వు నాకు కావాలి బుజ్జి, ఒక్క 10 నిమిషాలు నువ్వు నన్ను పట్టించుకోకపోతేనే నాకెంత పిచ్చిలేస్తుంది, అలాంటిది నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుండి నిన్ను ఏదో ఒకటి అంటూ నిన్ను దూరం పెడుతూ ఎంత బాధ పెట్టానో కదా, అంత బాధ పెట్టినా కూడా బావా అనే ప్రేమగా పిలిచే నువ్వు ఈ అరగంటలో ఏమైందని ఎంత సీరియస్ అయ్యావు, నన్ను పేరు పెట్టి పిలిచేంత కోపం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ అలా అనే బండికి అనుకుని నిల్చుని ఆలోచిస్తూ ఉంటాడు.
అక్షర్ ఇంటికి వెళ్ళగానే ఎవరికో కాల్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి, ఊరికి రమ్మని పిలుస్తుంది. సుధాకర్ గారు, ఏం చేయాలనుకుంటున్నావురా అంటారు. అక్షర, మీ అల్లుడికి ఆకాశంలో చుక్కలు చూపిద్దాం అనుకుంటున్నా అంటుంది. సుధాకర్ గారు, వాడి మీద అంత కోపం ఏంట్రా అంటారు ఆశ్చర్యంగా. కోపం కాక ఇంకేంటి పెద్దనాన్న, ఆయన గారు చేసిన నిర్వాహకం చూస్తే నాకు మండుతుంది. అరే, తమాషా కూడా నువ్వు నాకు కావాలి అని కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ చెప్పడు. ఇన్ని రోజులు బుద్ధి తక్కువ అయ్యి మీ అల్లుడు వెనక తిరిగా. ఇక మీదట అస్సలు పట్టించుకోను. ఆయన గారి పెళ్లి పనులు కూడా ఆసార్ గారినే చేసుకోమని చెప్పు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. మీ అల్లుడు గారి పెళ్లి పనులు కూడా ఆయన గారినే చేసుకోమని పెద్దనాన్న అని చెప్పి అక్షర కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తున్న ప్రణీత్ వాళ్ళ మాటలు విని మనసులో వీళ్ళిద్దరికీ ఏదో గొడవైనట్లుంది. చూస్తుంటే అక్కి వాడి మీద చాలా కోపంగా ఉంది. తనని నా వైపు తిప్పుకోవాలి అంటే ఇదే మంచి టైము అనుకుని, శాంతి మళ్ళీ కాల్ చేస్తా పెట్టే అని కాల్ కట్ చేసి అక్షర్ దగ్గరికి వెళ్తాడు. అక్షర తన కాలు నొప్పి కూడా పట్టించుకోకుండా వెళ్ళి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ అభయ్ని తిట్టుకుంటూ ఉంటుంది. ప్రణీత్ లోపలికి వచ్చి, అక్కి కార్డ్స్ తీసుకొచ్చావా అని అడుగుతాడు. అక్షర, ఏం కార్డ్సు అని అడుగుతుంది విసుగ్గా. నువ్వేగా అభయ్ పెళ్లి కార్డ్స్ తెస్తాను అని వెళ్ళావు అంటాడు ప్రణీత్. వాటితో నాకేం పని, పెళ్ళి ఎవరిదో వాళ్ళే వెళ్ళి తెచ్చుకుని పంచుకుంటారు అంటుంది అక్షర విసుగ్గా. ప్రణీత్, సరే, ఏమైనా తిన్నావా అంటాడు. అక్షర విసుగ్గా, తర్వాత తింటాను ప్రణీత్, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి ప్లీజ్ అంటుంది. ప్రణీత్, ఓకే అక్కి, తినేసి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడదాం అని చెప్పి తను వెళ్ళిపోతాడు. అక్షర బిడ్డ మీద కూర్చుని అభయ్ గురించి ఆలోచిస్తూ అలానే నిద్రపోతుంది. సాయంత్రం 6 అవుతుండగా ఏవో మాటలు వినిపించి కళ్ళు తెరిచి టైం చూస్తుంది అక్షర. టైం చూసి పైకి లేచి బయటకు వచ్చిన తన హాల్లో కూర్చుని శివకృష్ణ గారితో మాట్లాడుతున్న అభయ్ని చూడగానే కోపం తారాస్థాయి చేరగా, నాన్న కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడుగుతుంది. శివకృష్ణ గారు, నువ్వు రెస్ట్ తీసుకోరా, ఖాళీ దెబ్బ తగిలిందంట కదా అంటారు. అక్షర, ఎవరు చెప్పారు అంటుంది. శివకృష్ణ గారు, మీ పెదనాన్న చెప్పాడు బుజ్జి అంటారు. అక్షర, ఇప్పుడు బాగానే ఉంది నాన్న అని కిచెన్లోకి వెళ్తుంటే అభయ్, మార్నింగ్ అంత బ్లడ్ పోతే ఏం కాలేదంటావేంటి అంటాడు. అక్షర సీరియస్గా, దెబ్బ తగిలింది నాకు, ఆ నొప్పి ఏంటో నాకే తెలుస్తుంది కాబట్టి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు అంటుంది. అభయ్ మనసులో, మొండిది, నా మీద కోపం దేన్ని కేర్ చేయనవడం లేదుగా రాక్షసి అనుకుని తననే చూస్తుంటే అక్షర అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళాక స్టూల్ మీద కూర్చుని కాలుకున్న దెబ్బని దానివల్ల కలిగే పెయిన్ని భరిస్తూ గాయం చూస్తూ ఉంటుంది. అప్పుడే కిచెన్లోకి వచ్చిన అభయ్, చెప్తే వినే అలవాటు లేదా బుజ్జి నీకు అంటాడు సీరియస్గా. అక్షర చీర సరి చేసుకుని, నువ్వేంటి ఇక్కడ అంటుంది. అభయ్, నీకోసమే వచ్చాను, నా మీద అంత కోపం దేనికి అంటాడు. అక్షర, నాకు ఎవ్వరి మీద కోపం లేదు, నీ మీద అయితే అస్సలు లేదు. ఎందుకంటే ఎవరో మనిషి గురించి ఆలోచించి అతని మీద నేనెందుకు కోపం తెచ్చుకోవాలి అంటుంది. అభయ్ షాక్ అయ్యి, ఎవరో నానా అంటాడు బాధగా. అక్షర ఏం మాట్లాడకుండా కాఫీ కలపడాన్ని చూస్తుంటే అభయ్ తనని లాగి స్టూల్ మీద కూర్చోబెట్టి, కూర్చో నేను చేస్తా అంటాడు. అక్షర, అవసరం లేదు, నేను చేసుకోగలను అంటుంది. అభయ్, చెప్తే వినవేంటే నువ్వు, నోరు మూసుకుని కూర్చో లేదంటే అంటాడు సీరియస్గా. అక్షర్ వెంటనే, లేదంటే ఏం చేస్తావు, కొడతావా అని అరుస్తుంది. అభయ్, ఎందుకే అలా అరుస్తున్నావు అంటాడు. అక్షర, నేను అరుస్తుంది, ఇప్పటి వరకు నువ్వు చేసింది అదే, ప్రతి నిమిషం నా మీద అరవటం, నన్ను తిట్టడం, నన్ను బాధ పెట్టడం అని ఏడుస్తూ చెప్తుంటే అభయ్ కింద మోకాళ్ళ మీద కూర్చుని తన చేతులు పట్టుకుని, నువ్వు ఇలా ఏడవకే అనగానే అక్షర్ విసుగ్గా తన చేయి లాక్కుని అక్కడి నుండి లేచి తన రూమ్లోకి వెళ్తుంది. వెనకే అభయ్ కూడా వెళ్తాడు. అక్షర్ కోపంగా, నువ్వెందుకు నా వెనక వస్తున్నావు అంటుంది. అభయ్, నీ కోపం దేనికో చెప్పే వరకు నేను నీ వెంటే తిరుగుతాను అంటాడు. అక్షర, చెప్పకుంటే? అభయ్ అక్షర దగ్గరకు వెళ్తూ, శారీ మార్చుకోవే, దాని బ్లడ్ అయింది చూడు అంటాడు. నేనేం చేయాలో నాకు తెలుసు కానీ తమరు వెళ్ళండి అంటుంది.
అభయ్ అక్షర దగ్గరగా వెళ్ళి తన కళ్ళల్లో చూసి, నువ్వు నా మీద చూపే కోపం చూసి నీ మీద నా కోపం ప్రేమగా మారింది, లవ్ యూ బుజ్జి అని తన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. దెబ్బకి అక్షర షాక్ అయితే నో అని గట్టిగా అరిచి లేచి కూర్చుంటాడు ప్రణీత్. ఇది కలనా? హాల్లో కూర్చుని ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్న పావని గారు ఏమైంది ప్రణీత్ అని అడుగుతారు. ప్రణీత్ నథింగ్ ఆంటీ, అక్కి ఏం చేస్తుంది అంటాడు. గారు తను వచ్చినప్పటి నుండి నిద్రపోతుంది అంటారు. ప్రణీత్ కదా అనుకుని, తను రెస్ట్ తీసుకుంటానంటేనేగా నేను వచ్చేసింది, మరైతే ఇదంతా కలనా, అభయ్ రాలేదా అని హాల్లోకి తొంగి తొంగి చూస్తుంటే పావని గారు ఎవరి కోసం వెతుకుతున్నావు ప్రణీత్ అంటారు. ప్రణీత్ అది అభయ్ వచ్చినట్టుంటేను అంటాడు. పావని గారు నేనుండగా వాడు రాళ్లే, నువ్వు కంగారు పడకు అంటారు. ప్రణీత్ అలాగే ఆంటీ అంటాడు కొంచెం రిలాక్స్ అవుతూ. పావని గారు సరే కానీ అక్షర్తో కాస్త టైం స్పెండ్ చేస్తూ ఉండు, అప్పుడే కదా దాని మైండ్ డైవర్ట్ అయ్యేది అంటారు. ప్రణీత్ తను బిజీగా ఉంటుందా ఆంటీ అంటాడు. పావని గారు నువ్వు దూరంగా ఉంటే అలానే ఉంటుంది, అందుకే ఏదో ఒక వంక పెట్టుకుని తనకి హెల్ప్ చేస్తూ తనతో టైం స్పెండ్ చేయి అంటారు. ప్రణీత్ అని ఆంటీ ఒకసారి సుధాకర్ అంకుల్తో మా పెళ్లి గురించి మాట్లాడండి ఆంటీ అంటాడు. పావని గారు ఆయన గారు బిజీగా తిరుగుతున్నారు, ఈరోజు నైట్ కూర్చోబెట్టి మాట్లాడేస్తాను అంటారు. ప్రణీత్ త్వరగా ఆంటీ, లేదంటే అభయ్ గడ్ మనసు మారింది అంటే ఆ అక్షర్ని మనకి దూరం చేస్తాడు అంటాడు. పావని గారు వాడికి అంత ఛాన్స్ నేను ఇవ్వను, కానీ వాడి ముందే మీ పెళ్ళి జరిగిపోతే ఇక దేనికి టెన్షన్ పడక్కర్లేదు అంటారు. ప్రణీత్ నేను ఒకసారి అక్షర ఏం చేస్తుందో చూసొస్తా ఆంటీ అని చెప్పి బయటికి వెళ్తాడు. అక్షర నిద్ర లేచి టైం చూస్తుంది. వామ్మో 8 అయిందా, అప్పుడే కనీసం ఎవరో లేపను కూడా లేపలేదు నన్ను అనుకుని ఫాస్ట్గా లేవడంతో కాలికి తగిలిన దెబ్బ నొప్పిని పెంచుతుంది. అప్పుడే ప్రణీత్ రావడంతో మామూలుగా కూర్చుని ఏంటి ప్రణీత్ ఏమైనా కావాలా అంటుంది. ప్రణీత్ లేదక్కి, జస్ట్ ఏం చేస్తున్నావో చూద్దామని వచ్చాను అంటాడు. అక్షర ఇప్పుడే లేచాను ప్రణీత్, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటుంది. ప్రణీత్ ఓకే అక్కి అని వెళ్ళగానే సుధాకర్ గారు వస్తారు. సుధాకర్ గారు కాలు ఎలా ఉంది తల్లి అంటారు. అక్షర నొప్పిగా ఉంది పెదనాన్న అంటుంది. సుధాకర్ గారు అది మనసుకు తగిలిన దెబ్బకి వచ్చిన నొప్పిలేరా అంటారు నవ్వుతూ. అక్షర మీకు నవ్వు వస్తుందా అంటుంది సీరియస్గా చూస్తూ. సుధాకర్ గారు మీ ఇద్దరిని చూస్తుంటే నవ్వు కాక ఇంకేం వస్తుంది, ఒకరిని చూసి ఒకరు తిట్టుకుంటారు కానీ గుండెల్లో చెప్పలేనంత ప్రేమ అంటారు. అక్షర నేనేం మీ అల్లుడు గారిని తిట్టలేదు, ఆయన గారే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏడిపిస్తున్నారు అంటుంది. సుధాకర్ గారు అది ఎందుకో తెలిసిందిగా అంటారు. అందుకే బాధ ప్లేస్లో కోపం వస్తుంది పెద్దనాన్న అంటుంది అక్షర. సుధాకర్ గారు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారా అంటారు. అక్షర మాట్లాడటం మీ అల్లుడితో అది అస్సలు అవ్వదు అంటుంది. సుధాకర్ గారు ఏంటి అలక అంటారు నవ్వుతూ. అక్షర కాదు పెదనాన్న, బాధ ఏడుపు ఎవరికీ చెప్పుకోలేని నరకం అంటుంది ఏడుస్తూ. సుధాకర్ గారు అక్షర్ని దగ్గర తీసుకుంటూ నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి, నీకు నచ్చింది చెయ్యి, నువ్వేం చేసినా నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది అంటారు. అక్షర నిజంగా నా పెదనాన్న అంటుంది. సుధాకర్ గారు మీ పెదనాన్న నువ్వు ఎలా అంటే అలానే అని నీకు తెలీదా అంటారు. అక్షర సీరియస్గా అయితే నాకు ప్రణీత్కి పెళ్ళి ఏర్పాట్లు చేపేదనాన్న, అదే రోజు జరగాలి అని అనగానే ఆయన షాక్ అవుతారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.